యార్లగడ్డ వెంకటరావు గారా? గ్యారంటీ 15,000. యార్లగడ్డ వెంకటరావు గారా, వల్లభనేని వంశీ గారా? వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? వాళ్ళమేమో వచ్చి గేసాం, గెలిపించాం. వాడు కాదని పప్పు తప్పే అన్నాడు, ఏదో అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు యార్లగడ్డకి వేస్తున్నాం. చంద్రబాబు గారు సీఎం అవుతాడు. నేను జూన్ 4న మీరే చెప్తారు ఎలా ఎక్కడ ఉండాలి. ఏంటి అసలు ఆ నమ్మకం ఏంటి? ఆ నమ్మకం ఏంటి? రైతులు, బేదలు, బెక్కలు అందరూ ఏడుతున్నారు. ఏం చేస్తున్నాడు వాడు? ఏమైనా చేస్తున్నాడు? పంచాయతీకి 20,000 రూపాయలు ఇచ్చాడా? ఆడు గెలిచినట్టు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ గెలవాలదా? పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచాడా లేదా? ఊరు గ్రామంకి గెలిచాడుగా. మరి ఆయన గెలిచాడు, ఈయన గెలిచాడు. ఈయన డబ్బు వాళ్ళు తింటాం ఏంటి? పైనుంచి వచ్చింది. నువ్వు ఇచ్చేది పోయి పై డబ్బు తింటే వాడు ఏం చేయగలుగుతాడు గ్రామంలో? ఆడు ఎంత ఇట్లు తింటాడు ప్రెసిడెంట్? అట్టాగే నాన్న. అది అంటే ఇప్పటి వరకు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదు వల్లభనేని వంశీ గారు మీ గ్రామానికి. చేసావు లోగడేసింది ఈ రోడ్లో. ఆయన ఎవరు వేయించారు? వల్లభనేని వంశీ ఇస్తాడు, ఆడు ఇచ్చాడు, నువ్వు వేయించావు. ఇవాళ 5 ఏళ్ళు ఎన్ని రోడ్లు వేయించా? ఎక్కడన్నా ఊళ్ళో ఒక రోడ్డు వేయించావా? వేపిలేదుగా 5 ఏళ్ళలో. అది నా అభివృద్ధి అంటే అనేది. అది అంటే మరి ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు, అదే స్థానికంగా ఆయనకు ఒక పట్టు ఉంది. ఆయన ఎప్పుడైతే భువనేశ్వరం అన్నాడో అప్పుడే పోయింది ఆయన బతుకు. రెండో మాట వద్దే మనకి, అంతే. క్షమాపణ అడిగారు తెచ్చుకున్నాడు రంగు. క్షమాపణ అడిగారు. ఏంటి క్షమాపణ? దేంట్లో దూడమే పెట్టి సారీ బాబు అంట చెబుతున్నా. దానికి అయిపోద్దా? అది పద్ధతి. ఆఫీసుదారు పెట్టావు, నువ్వు రాజీనామా చేసావా? రాజీనామా చేసి ఆ జెండా నాది కాదు, నేను తగలబెట్టాను. ఆ జెండాలో ఉండి నీ తల్లిని నువ్వు కొడితే ఎట్లా ఉంటుంది? నువ్వు తల్లిని కొట్టినట్టుగా పార్టీని తగలబెట్టావంటే పార్టీ ఆఫీసే కదా. అది పద్ధతి, ఆయన పద్ధతి అది. మరి ఇప్పుడు మీరు ఏమంటారు? యార్లగడ్డ వెంకటరావు గారికి వెంకటరావుకే మా ఓటు. అది రెండో దిగ పద్దాక తరగనేందుకు. అది ఒకటే మాట. ఏంటి నమ్మకం ఏంటి బాబాయ్? నమ్మకం ఏంటంటే లాగా నీకు నమ్మకం చేసాంగా. లాగా నీకు నమ్మకం చేసాంగా నాన్న. ఏమట్టగా నువ్వు మాట్లాడింది? నువ్వు మేము గెలిపేమట్టగా నువ్వు ఆ అధికారం వచ్చింది నీకు, అంత పవర్గా మాట్లాడేది. ఆ పదవి లేకపోతే ఆ పవర్ మాట్లాడవుగా. మేము ఇచ్చిన పవరే కదా, మేము ఇచ్చిన పవరేగా నీకు. అది ఒకవేళ మాకు ఏంటి ఈసారి నేను చేస్తాను మంచిగా అంటే మీరేమో మరి మారుతామండి. ఆడు వంశీలో ఆడికి ఎవడికి వెళ్తే మేము ఎట్టేస్తాం బాబు. ఒకవేళ టీడీపీ వస్తే వేస్తారా? కొత్తాడు ఒకవేళ రానిస్తే అసలు మేము ఓటేపమే మానిపారు దిగుతాం. ఈ టీడీపీ వాళ్ళు కనుక వంశీని రానిస్తే మేము ఓటేపమే మానిపారు దిగుతాం. కానిస్టేటే మానేస్తాం మేము. మా ఊరే నోటాగా వేస్తారు. నోట అంతే. ఇప్పుడు మాకు ఎంపీటీసీలు అప్పుడు ఎంపీటీసీ అప్పుడు మాకు టీడీపీ వాడు నిలబడాల, తీసుకెళ్ళి బీజేపీ భారతం గారు ఆడు బాబాయ్ 500 మీడియా ఇస్తే ఆడు గెలిచాడు. అట్టాగి ఎట్టం లేనప్పుడు ఏం చేస్తా? అంటే ఇప్పుడు ఒకవేళ నాకు అవకాశం వస్తే గన్నవరాన్ని మోడర్న్ గన్నవరంగా మారుస్తానని అని వెంకటరావు గారు చెప్పారు మొన్న. సో ఆ నమ్మకం ఉందా మీకు ఏమన్నా? మాకు నమ్మకం ఉందో లేదు, మా పార్టీ నమ్మకం అది. మా పార్టీ నమ్మకం నాన్నది. ఆయన చేసేది కాదు, పార్టీ చేపిస్తుందని మా నమ్మకం అది. సరే బాబా, చివరిగా ఒకటే మాట. యార్లగడ్డ వెంకటరావు గారు వల్లభనేని వంశీ గారు? మాది యార్లగడ్డే. చంద్రబాబు యార్లగడ్డ రెండే. నువ్వు ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నేను మాట మారుతుంది. మరి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో వాలంటరీ వ్యవస్థ దేనికి పని చేస్తుంది? పంచాయతీ ప్రెసిడెంట్కి ఎందుకు కూర్చోవాలి? వాలంటరీ కుర్చీలు కూర్చోవాలి. గ్రామానికి పెద్ద ఆడ వీళ్ళ అడిగి ఏం పని ఉంది? 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాడు పంచాయతీ ప్రెసిడెంట్కి. ఓటుకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చి ఆడు గెలిచాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చిన అడిగి పదవి లేదు, పవర్ లేదు. 5,000 ఇచ్చే వాలంటరీ పవర్ ఎక్కువ. నాకు పెన్షన్ తీసేయాలన్నా వాళ్ళకే పోరు, పెన్షన్ ఇవ్వాలన్నా వాళ్ళకే పోరు. నాకు 33 నెలలు పెన్షన్ పోయింది. ఈడు వచ్చి నాకు ఏమంటాయండి ఏంటంటే ఇంకా పైన ఉంది దిగలేదు, ఈ పైన ఆగిపోయింది, కారు తీసేసామరా బాబు, మా పెన్షన్ ఇవ్వండిరా బాబు అంటే పైన ఉంది ఇంకా దిగలేదు. 33 నెలలు పెన్షన్ రాని. ఇలా 33 నెలలు నా కారు ఉందని, నా కొడుకు కారు ఉందని 33 నెలలు పెన్షన్ పోయింది. 33 నెలల కంటే ఎంత పోయింది నా బక్కడికి చెప్పు. బాధంతో ఉంది మీకు. మరి అది ఇప్పుడు మేము ఆఫీసాలు పెట్టాడని బైక్లు వేసుకెళ్ళాం కవిక్కిని. అంత దూరంలో వచ్చారు, అదరికి వచ్చారు, పెట్రోల్ చింపి పారదం గారు అంటించి పారదం గారు. అరే వదిలేసండి బాబు పోలీసు అంటే వదిలేసి అత్తలా ఎక్కడికక్కడ కాపలాలు పెట్టారు. వదిలేస్తే అయ్యారా వంశీ గారు ఆఫీసు నాశనం చేసేవాళ్ళు.
మీ గుడివాడ నియోజకవర్గానికి ఎప్పటి నుంచి ఉన్నటువంటి కొడాల నాని గారికి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, కొత్తగా వచ్చినటువంటి టీడీపీ పార్టీ నుంచి రాము గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది ఈసారి? ఖచ్చితంగా అయితే నేను ఒకటి చెప్పగలను. ఒక యుద్ధం అయితే మినీ యుద్ధం జరిగింది గుడివాడలో. ఎవరు గెలుస్తారన్నది అది ఓటర్లు నిర్ణయిస్తారు, అంతేగాని మన చేతిలో ఏముంది. అంటే ఎప్పటి నుంచి ఉన్నటువంటి కొడాల నాని వెనకాల సపోర్టర్గా ఉంటారా, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి రాము గారు వెనకాల ఉంటారా? జనాలు ఎవరి వైపు తిరుగుతారు? ఎవరి వైపు తిరుగుతారంటే ఇప్పుడు ప్రస్తుతానికి సిటీలో అయితే కొడాల నాని గారు ఢీకుంటారు, పల్లెటూరులో అయితే వెనుగర్ల రాము గారి పేరే వినిపిస్తుంది ప్రజెంట్. ఎందుకంటే ఆయన పల్లెటూరులో తిరుగుతున్నారు, నాన్నగారు తిరగట్లేదు, అందుకని అలా. అంటే ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే పార్టీ పరంగా వేస్తారా, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో వ్యక్తిపరంగా వేస్తారా ఓటు? ప్రస్తుతానికైతే వ్యక్తిపరంగానే పడుతుంది గుడివాడలో ఓటింగ్. మరి వ్యక్తిపరంగా పెడితే కొడాల నాని గారికి వేయాలిగా, వేస్తారు. కొడాల నాని గారికి వేస్తారు. ఏంటంటే రెండో విధాలుగా ఉంది, అందుకని అంటుంది కదా ఒక యుద్ధం జరిగింది మినీ గుడివాడలోని. మినీ యుద్ధం ఖచ్చితంగా జరిగింది. మెజారిటీ ఏమైనా ఉంటుందా? మెజారిటీ చెప్పలేమన్నా, ఖచ్చితంగా చెప్తున్నా ఒక 100, అదే మెజారిటీ మట్టికి కష్టం చెప్పలేం. ఖచ్చితంగా మట్టికి వైసీపీ గెలుస్తుంది గుడివాడలో పక్క. ఇక్కడ రోడ్లే సరిగ్గా లేవు, సరిగ్గా రావట్లేదు. మీకు ఇచ్చే 10,000 రూపాయలు ఏవుతున్నాయి ఆటోలకి. అంటే రోడ్లు అంటే రోడ్డు ఇప్పుడే ఇక్కడే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఏ జిల్లాలో చూసినా రోడ్లు బాగోలేదు. దాని గురించి 10,000 ఆటోకి 10,000 ఇస్తున్నాడంటే అది ఇన్సూరెన్స్, బండి సర్టిఫికేట్ కోసం ఇస్తున్నాడు. అది వాళ్ళ సొంత జేబులో వేసుకుంటే మనం ఏం చేయలేం కదా. రోడ్లు అనే ఉంది, ఆటో ఏంటి మొత్తం వాహనాలన్నీ పాడైపోతున్నాయి. మరి దానివల్ల మీకు ఇబ్బంది కలగట్లేదా? ఇబ్బంది అనుకుంటే ప్రతిదీ ఇబ్బందే కదన్నా, కాదనుకుంటే ఏది ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరు వెనకాల ఉంటారు? కొడాల నాని గారు వెనకాల, లేదంటే రాము గారు వెనకాల? ఎవరు మంచి చేస్తే వాళ్ళు వెనకాల ఉంటాం. ఇప్పుడు వరకు మీకు తెలియాలిగా. ఇప్పుడు వరకు అయితే కొడాల నాని వెనకాలే ఉన్నాం. ఫ్యూచర్లో మారచ్చు, మారకపోవచ్చు, చెప్పలేం. ఇక్కడ మీ నియోజకవర్గం సంబంధించి, మీ ఆటో యూనియన్ దీనికి సంబంధించి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు మీకు? మీకు మంచిగా? మాకు మంచిగా అంటే మాకు అన్ని రకాలుగా మంచిగానే చేస్తారు నాని అన్నగారు. ఎందుకంటే మేము ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నాని గారి దగ్గరికి వెళ్తే మాకు సాల్వ్ చేస్తారు, ఇబ్బంది లేకుండా. మరి ఈసారి ఎవరు వెనకాల ఉంటారు? మేమంటే చెప్తున్నాం కన్నా అప్పుడు పరిస్థితిని బట్టి. అప్పుడంటే మీకు ఏంటి అప్పుడు పరిస్థితులు ఏం మారుతాయి? ఏం మారుతాయి అంటే ఇప్పుడు నువ్వు పని చేస్తానన్నావు అనుకుని వెనకాల తిరుగుతావు, నువ్వు పని చేయనన్నా అనుకుని వెనకాల తిరిగి. ఇద్దరు చెప్తున్నారు పని చేస్తున్నారు. ఇద్దరే చెప్తున్నారంటే మాకైతే నాని అన్న వెనకాలే తిరుగుతామన్నా.